చేప పిల్ల సీడును వెంటనే తగ్గించిన చేప పిల్ల సీడును వెంటనే తగ్గించిన సీడును వెంటనే తగ్గించిన చేప పిల్లలు వెంటనే తగ్గించిన చేప పిల్ల సీడును వెంటనే తగ్గించిన చేప పిల్ల సీడును వెంటనే తగ్గించిన చేప పిల్ల సీడును వెంటనే తగ్గించిన చేప పిల్లల సీడును వెంటనే తగ్గించిన చేప పిల్లల సీడును వెంటనే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 100% చేప పిల్లలను సప్లై చేస్తే ఆ 100%లో ఈరోజు 50% చేప పిల్లలను కడిగేసి ఈరోజు 50%కే అంటే గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన చేప పిల్లలకు కంపేర్ చేస్తే ఈరోజు 50% మాత్రమే టెండర్లు పిలవడం జరిగింది. 50% మాత్రమే చేప పిల్లలను సప్లై చేయాలని చెప్పి ఈరోజు జిల్లా అధికారులందరికీ కూడా రాష్ట్ర కార్యాలయం నుంచి ఈరోజు మెమోస్ అనేది వెళ్ళడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మత్స్యకారుల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేపల పిల్లల పంపిణీ జరిగిందో అదే విధంగా ఈరోజు చెరువులు మొత్తం కూడా జలకళతో సంతరించుకున్నాయి. కాబట్టి నీరు కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి నిండు కుండలాగా ఈరోజు చెరువులు కలకలాడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేప పిల్లలు పంపిణీ జరిగిందో 100% ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా మత్స్యకారులకు అన్యాయం చేయకుండా మత్స్యకారుల కడుపును కొట్టకుండా 100% చేప పిల్లలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజు యువత పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే టెండర్లు వేసి బిల్లులు రాకుండా ఈరోజు నిర్మల్ జిల్లాలో ఒక కాంట్రాక్టర్ ఈరోజు చావు బతుకుల మధ్యలో ఈరోజు విలవిలలాడుతుండు. ఎందుకంటే అతను ఒక చిన్న కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ ఈరోజు బిల్లులు రాక లో బీపీ అయ్యి ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నాడు. ఈరోజు చేప పిల్లలో టెండర్లు వేసిన ప్రతి కాంట్రాక్టర్ కూడా 100 కోట్లు 1000 కోట్లు లేవు. ఈరోజు ఈ మత్స్యకార కుటుంబంలో ఉన్న వ్యక్తులే, ఈ మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వారే ఈరోజు పెళ్ళాం మీద ఉన్న పుస్తలతారులను బంగారాన్ని అదేవిధంగా అప్పులు చేసి ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఈ మత్స్యకారులలో సంబంధించిన కాంట్రాక్టర్ల టెండర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు ₹1 సంపాదించుకోవచ్చు అని చెప్పి ఈరోజు అనుకుంటే ఆ రూపాయి సంపాదించుకోకపోగా ఈరోజు గత సంవత్సరంలో పెట్టిన పెట్టుబడి రావడం లేదు. అదేవిధంగా దానికి ఇంట్రెస్ట్లు అవుతున్నాయి. ఈరోజు చావు బతుకుల మధ్యలో ఈరోజు ప్రతి కాంట్రాక్టర్ కూడా విలవిలాడిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గత సంవత్సరం ఏదైతే చేసిన టెండర్ బిల్లును ఆ టెండర్ బిల్లును వెంటనే మీరు కూడా ఆ కాంట్రాక్టర్లకు విడుదల చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే టెండర్లు బిల్లులు విడుదల చేయకపోతే కాంట్రాక్టర్లు టెండర్ వేయడం లేదు. కాబట్టి టెండర్ వేయకపోతే జరిగే నష్టం మత్స్యకారులే జరుగుతుంది. కాబట్టి ఆ మత్స్యకారులకు చేప పిల్లలు అందాలంటే గత సంవత్సర కాంట్రాక్టర్లకు అందరూ కూడా వెంటనే చేప పిల్లల బిల్లు విడుదల చేయాలని ఈరోజు తెలంగాణ ముదిరాజు పక్షాన తెలంగాణ ముదిరాజు యువత పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జై మత్స్యకారు.